బాబాయ్ ఏం చేసిరట, మమ్మీ రాడు బట్టి కొట్టింది, బెల్ట్ బట్టి కొట్టింది, టార్చర్ పెడుతుంది, చేసుకున్న నన్ను మస్తు టార్చర్ పెడతాను, డాడని మీరు అంటాడని అట్లా చెప్పకపోతే మమ్మల్ని ఇద్దరిని జైలు ఎత్తారు అని బాబును భయపెట్టించి ఎస్ఐ ఆర్ స్వామితో చెప్పించిరట. ఆయన ఆ ముచ్చట కూడా మళ్ళీ పెద్ద మనుషుల సమక్షంలో చెప్పిండు. మళ్ళీ తర్వాత నన్ను కాదని పెద్ద మనుషులు పర్సనల్ గా తీసుకొని అడిగిండు బాబుని. మా సైడ్ పెద్ద మనుషులు, వాళ్ళ సైడ్ పెద్ద మనుషులు కూర్చోబెట్టుకొని అంతా అడిగారు. బాబు అంతా చెప్పిండట ఏమని, నేను మమ్మీతోనే ఉంటా, వాళ్ళు నాకు తిండి కూడా సరిగ్గా పెడతలేరు, మంచిగా చూసుకుంటలేరు, మమ్మీ నన్ను కొట్టలేదు తిట్టలేదు, వీళ్ళే చెప్పిస్తారు అట్లా, నేను మా మమ్మీతో పోతా, నాకు మమ్మ అంటేనే ఇష్టం అని కూడా చెప్పిరట. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేసిర్రు, ఇక్కడ పెద్ద మనుషుల సమక్షంలో సరే మీ అమ్మతోనే పంపిస్తామని అన్నారు. ఆడికి స్టేషన్కి పోయిన తర్వాత మళ్ళీ రూట్ మొత్తం చేంజ్ చేసిరు వాళ్ళు. ఈ ఎస్ఐ సార్ కూడా మరి అమ్మ బాబు డిసిషన్ తీసుకుంటా అన్నాడు కదా, మళ్ళీ పర్సనల్ గా బాబుని పిలిపించి అడిగితే బాబు నేను మమ్మీ దగ్గర చదువుకుంటానా, మమ్మీ దగ్గరనే ఉంటే నాకు మా నాన్నమ్మ తాత ఇష్టం లేదు అని అడుగుతుంది. అంతకుముందు మాది పంచాయతీ జరిగే టైంలో బాబు నా దగ్గరికి వచ్చి మమ్మీ నాకు కడుపు నొప్పి అవుతుంది, మమ్మీ 3 రోజులు అవుతుంది, నా హాస్పిటల్ తీసుకోవా మమ్మీ, నాకు కొంచెం అన్నం అన్న తినబెట్టమని. తినలేదట పొద్దు నుండి. అక్కడ స్టేషన్ ముందు హోటల్ లేదు ఏం లేదు, తినిపిద్దామన్నా కూడా మస్తు ఆకలి అవుతుంది మమ్మీ, దండం పెడతా మమ్మీ, నన్ను తీసుకోవో మమ్మీ, నీ ఎంబడి అత్తే మమ్మని ఫుల్ ఏడ్చుడు. వాళ్ళని చూస్తే భయపడు బాబు, వాళ్ళ దగ్గరికి పోవట్లేదు అసలే. నేను వాళ్ళతో ఉండ మమ్మీ, నన్ను మస్తు టార్చర్ పెడతారు మమ్మీ, నన్ను అసలు ఊర్లో ఉంచలే మమ్మీ, గుంజంపల్లి అని ఉంటుంది మా అత్తమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ అక్క, వాళ్ళ ఇంటికి పంపించారట బాబుని. 10 రోజులు 15 రోజులు అక్కడ ఉంచిరట. ఎందుకు, నువ్వు తీసుకుపోయినావు నీ ఇంటికి కాడ ఉంచుకోవాలి కానీ వేరే వాళ్ళు ఇంటికాడ ఎట్లా ఉంచుతావు బాబుని, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, వాళ్ళు ఏమైనా చేస్తే అప్పుడు ఏం చేస్తాం, ఆయన డైరెక్ట్ చెప్తాడు మమ్మీ నన్ను ఊర్లో ఉంచలేదు, ఫోన్ ఎందుకు వేయలేదు నాని అంటే, నన్ను ఉంచలేదు, నాకు ఫోన్ ఇస్తలేదు, నేను రోజు ఎడతాను మమ్మని, నన్ను తీసుకుపోయి ముంజంపల్లి ఉంచిర్రు, నన్ను కనీసం ఫోన్ ఇస్తున్నానని నేను చేద్దామంటే నాకు ఫోన్ ఇస్తలేరు, నన్ను మస్తు టార్చర్ పెడతారు మమ్మీ, నాకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు అని చెప్పిండు. సరే స్టేషన్కి వచ్చిన తర్వాత ఎస్ఐ సార్ పిలిపించి అడిగిపించిండు. నేను బాబుని అడిగిండు, నువ్వు ఎవరితో పోతావు బాబు అంటే, నేను మమ్మీతో పోతాను, మమ్మీ దగ్గర చదువుతాను, కృష్ణమే డాన్స్ స్కూల్ చదువుతాను, నాకు చెల్లె కావాలి మమ్మీ కావాలి, నాకు మా నాన్నమ్మ తాత ఇష్టం లేదు, నన్ను మంచిగా చూసుకుంటలేరు, నాకు కడుపు నొప్పి లేదని కూడా చెప్పిండు సార్తోని. నాకు కడుపు నొప్పి లేదని సార్ నేను మమ్మీ దగ్గర ఉంటాను, నన్ను హాస్పిటల్ తీసుకోవద్దని చెప్పినా కూడా నాకు కొంచెం కూడా కనికరం లేకుండా బాబు ఏడుతా అంటే కూడా మా అత్త ముందు మా మరిది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టిండు బాబుని. వాళ్ళు బలవంతంగా, బాబు ఎట్లా అంటే వాడి షర్టు కూడా ఊడిపోతుంది, అట్లా లాక్కపోతారు, గుర్ర గుంజుకొని పోతారు. నేను ఇక్కడ ఎట్టాను సార్, ప్లీజ్ సార్ దండం పెట్టి సార్, నా కొడుకుని ఇవ్వండి సార్, ఒక 2 రోజులు ఉంచుకొని పంపిస్తే సార్, ఆయన బాగా భయం పెట్టి నిన్ను కడుపు నొప్పి లేదన్నట హాస్పిటల్ తీసుకోరు సార్ అంటే, ఏంటమ్మా నువ్వు పొద్దున్న కొడుకుని చూసుకున్నావు కదా సరిపోలేదా, నీకు అంత కాలకపోతే ఇక్కడ స్టేషన్ లో ఫుల్ రూమ్లు ఉన్నాయి, నీ కొడుకుని విడిచిపెట్టి ఉండకుంటే నైట్ ఇక్కడనే ఉండి నీ కొడుకుని తీసుకొని అని ఎట్లా మాట్లాడతాడు ఒక అమ్మాయితో అట్లా. ఎస్ఐ అంత మందిలో ఎట్లా మాట్లాడిండు, ఈ నైట్ ఇక్కడనే ఉండమ్మా, నీకు రూమ్ ఇస్తాం, బొచ్చడు రూమ్లు ఉన్నాయి, నీ కొడుకు మీద ప్రేమ ఉంటే అంటాడా, లేకపోతే అంటాడుగా నువ్వు మీ ఊరికి పో సపరేట్గా, మీ అత్తగారి ఇంటికి పోయి ఉండిపో అని ఆ ఊరు పెద్ద మనుషులను పిలిచి, మీ ఊరు పెద్ద మనుషులు ఎవరున్నారో ఈ అమ్మాయి వస్తుంది మీ వెంబడి తీసుకొని వెళ్ళండి, బాబుని చూసి ఉండలేకపోతుందట, బాబుని వదిలిపెట్టి ఉండలేకపోతుంది, బాబు మీద అంత ప్రేమ ఉన్నా ఆమె పెళ్లి ఎందుకు వేసుకుంటుంది, ఇవాళ వచ్చి బాబు కావాలంటుంది, బాబుని చూడండి ఉంటుంది, మీతో వస్తుంది మీరు తీసుకెళ్ళి ఉంచుకోర్రి, 2 రోజులు ఉంచుకొని పంపియ్యి అంటే. ఇంత వల్గర్గా ఎట్లా మాట్లాడతాడు. వాళ్ళకి నేట్లు పోతే ఇంకో మ్యారేజ్ చేసుకొని, అప్పుడే నేను అక్కడ భర్త చనిపోయినప్పుడు నేను లేను అక్కడ, ఇప్పుడు ఎట్లుంటా అక్కడ ఉండిపోయి ఏమైనా 2 రోజులు ఉంచుకొని ఏమైనా కుర్రి ఏమైనా పంపియ్యి అని అన్నాడు. లేకపోతే అన్నాడుగా నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు చేసుకున్న ఆయన కూడా తీసుకోవాలి అక్కడ ఉండిపో అని ఇట్లా మాట్లాడాడు. ఇంకా పెద్ద మనుషులు ఏమన్నారట, మా ఊరు పెద్ద మనుషులతో అక్కడ పెద్ద మనుషులు, ఇక వాడు మా మరిది, వాడు పెళ్లి చేసుకోకుంటుంటాడు ఈమె కోసం, ఈమె వాడికి ఇష్టము, ఇప్పుడు వచ్చినా చేసుకుంటాడట, ఆమెకు అది అర్థమైతే లేదు, ఆమె కాళ్ళు బాబు ఉంచుకోవడానికి మెయిన్ కారణం రీజన్ అదే, ఈమె ఇక్కడ ఉంటే బాబు అక్కడ ఉంటే బాబు కోసం వస్తుంది, అక్కడనే ఉంచుకుందామని వాళ్ళు చెప్తారు. అంటే వాడు డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు, ఉంచుకుంటా నేను 4 రోజులు ఉంచుకుంటా, వాడుకుంటా, కొన్ని రోజులు నీతో ఉంటా అంటే, నేను ఎందుకుంటా అక్కడ, నాకేం అవసరం, నా చిన్న వయసు నేను పెళ్లి చేసుకున్నా, నాకు మంచి భర్త వచ్చిండు, నన్ను మంచిగా చూసుకుంటాను, నాకు లైఫ్ ఉంది, నేను జాబ్ చేసుకుంటాను, ఆయన జాబ్ చేసుకుంటాను, పిల్లల్ని మంచిగా చూసుకుంటాను, వాడు తాగబోతు, వాడితో నేను ఎందుకుంటా అని ఈ పెద్ద మనుషులు కూడా అన్నారు. డైరెక్ట్ ఎప్పుడంటే పెద్ద మనుషులు వాళ్ళంతటా వాళ్ళే మా ఊరు పెద్ద మనుషులతోని ఏమన్నారట, వాడు ఇప్పటికీ యుద్ధాన్ని పెళ్లి చేసుకోకుండా ఆమె ఇప్పటికీ వచ్చి ఉంచుకుంటాడట, ఆమె కావాలనే వాళ్ళు బాబుని ఉంచుకుంటారు అని. ఎస్ఐ కూడా ఇదే మీనింగ్ లో మాట్లాడి, నువ్వు ఆ ఊరికి పోయి ఉండు, అక్కడనే ఉండు అని. ఎట్లా అంటాడు అసలు, అక్కడ ఉన్న కానిస్టేబుల్ మేడం కూడా అసలు నీ బాబాయ్ కాదు, నువ్వు అడగద్దు, నీకు ఆ రైట్స్ ఏ లేవు, వాళ్ళ బాబాయ్ ఆదుకుంటాడు, వాళ్ళకి హక్కు, వాళ్ళ మనువడు అంటే, వాళ్ళిద్దరు ముసలోళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఎత్తారో తెలియదు, ఇప్పటికీ ఆమె మంచాలకి వెళ్ళి ఎత్తనే లేదు, మా మామయ్య ముసలోడే, వీడు తాగిపోతు, ఈయనకు పెళ్లి అయితే లేదు, మరి బాబు బాధ్యత ఎవరు చూసుకుంటారు, బాబుకి మంచి చదువు కావాలి, ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అనేది కూర్చోబెట్టుకొని ట్యూషన్ చెప్పుడో ఏమన్నా హోంవర్క్ వేయించడో ఏమన్నా అవుతుంది, వాళ్ళకి ఏం పట్టింపు ఉంటుంది,
వాడికి ఆపదత్తగా టాబ్లెట్లు ఇస్తారా వాళ్ళు? ఎట్లా ఇస్తారు? సిరప్లు ఇస్తారు. ఏ డాక్టర్ అయినా 10 సంవత్సరాల వరకు సిరప్లు వాడమని ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఫోన్ మాట్లాడనిస్తలేరు బాబును. నేను ఫోన్ చేసినా కూడా పక్క నుండి భయపెట్టించుడు. ఫోన్ కడియే అంటే బాబు ఏడుతాడు. ఆ రికార్డు కూడా ఉంది. ఎందుకు మాట్లాడనిస్తలేవు మా మమ్మీతోని? మా మమ్మీతో మాట కూడా మాట్లాడనివ్వని వాడు ఏడుచుడు అక్కడ. అసలు ఫ్రీడమ్ అనేది లేకుండా బాబు. అసలు వీళ్ళు ఇదంతా కాదు, నాకు నా బాబు కావాలి. చిన్న పిల్లగాడైనా జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్లో ఏమైంది, సరే సార్ 2 రోజులు అయినాక వస్తాం, మా ఆయన చేసుకునే ఆయన తీసుకొని రామ్మా అన్నాడు. అన్న తర్వాత ఆయన తీసుకొని పోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న రావాలన్నాడు మళ్ళీ అక్కడికి. ఈయనకు ప్రాపర్టీ ఎంత ఉన్నది అని అడుగుడు. ఈయనకు ప్రాపర్టీ అంటే ఏం లేదు, 1 ఎకరా భూమి ఉన్నది. ఆ ఎకరా భూమికి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ చెల్లి ఉన్నది, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. ఆయన చెప్పిండు, మేడం నేను పని చేసుకుంటాను, నాకు 15,000 జీతం వస్తుంది, నా భార్య కూడా చేస్తుంది, మేము ఇద్దరం కష్టపడి పిల్లల్ని చూసుకుంటాం, ఆమె పిల్లలు గారని తెలిసి కూడా ఆమెను చేసుకున్నా, మా అమ్మ నాన్న వదిలేసి వచ్చి ఆమెతో ఉంటానా, నేను పిల్లలకి ఏదైనా బాధ్యత నాదని ఎక్కడ సంతకం పెట్టామని అక్కడ పెడతాం మేడం అన్నాడు. అంటే అక్కడ ఉన్న ఏసుమాని కానిస్టేబుల్ అన్నాడు కదా. ఫస్ట్ టైం అట్లా అన్నది. వాళ్ళు వచ్చిన తర్వాత రూట్ మార్చి అంటుంది కదా, లేదు నీకేమైనా భూమి జాగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయి ఇప్పుడే అంటారు. రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతారు మేడం? నా పాలకి వచ్చింది, నేను పిల్లలకి ఇస్తా, ఏదో కష్టం చేసుకొని బతుకుతానా, పిల్లల్ని ఆదుకుంటా అంటే ఆమె ఏమంటుంది, అట్లా కాదు మీ అమ్మ నాన్న తీసుకురంటాను. మళ్ళీ వాళ్ళ మా అమ్మ నాన్న రాదు మేడం, మాకు ఇష్టమైన పెళ్లి కాదు, మా అమ్మ నాన్నతో సంబంధం లేదు మాకు అంటే వాళ్ళు అంటారు కదా, ఇగో నీవు 2 పిల్లల్ని వదిలిపెట్టమ్మా, వాళ్ళకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయట, ఆ డబ్బులన్నీ మీ మరిది తీసుకుంటారు, మీ అత్తమామ తీసుకొని 2 పిల్లల్ని అవే చదువులకు, వాళ్ళకి హెల్త్ ఆరోగ్య సమస్యలు వచ్చినా ఏం వచ్చినా మంచిగా చూసుకొని మంచి ఫుడ్ పెట్టి. ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, నేను రామగిరి స్టేషన్కి అయినా నాకు న్యాయం జరగలేదు, వసంతనగర్ స్టేషన్కి అయినా న్యాయం జరగలేదు, అక్కడ ఉన్న పెద్ద మనుషులు కూడా న్యాయం చేయలేదు. కనీసం చిన్న పిల్లగాడు తల్లి కోసం ఏడుతాడు అని కూడా కొంచెం కూడా జ్ఞానం ఏది కూడా లేకుండా బాబుని ఒక కసాయోడు కదా, గొర్రెను ఆవును గుంజుకపోయారు. ఆయన ఆటోల నుండి పోయేటప్పుడు కూడా మమ్మీ నేర్చిండు. అసలు ఆయన బాధ కూడా లేకనన్నా ఎవరికి కనికరం కలుగుతలేదు. కాబట్టి నేను ఈ వీడియో తీన్మార్ మల్లన్న గారికి నా బాధను ఒకటి తెలుపుదామని వీడియో చేస్తున్నా. దయచేసి నా కొడుకు నా కష్టం మీద వేయండి. మీ వల్లనన్నా నాకు న్యాయం జరగాలి, నా కొడుకు నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను.